వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు టమాటా రసం అనేది ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి ఒక 2 లేదా 3 టమాటాలు బాగా పండినవనేవి యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం చింతపండు అనేది కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు అనేది నిమ్మకాయలు సగం భాగం అనేది యాడ్ చేసుకుందాము. ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల టమాటా చారు అనేది బాగా పుల్లగా ఉంటాయి. అలాగే 1 స్పూను సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి టమాటా రసానికి కావాల్సిన రసం పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. నేను టమాటా రసానికి ఈ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకున్నానో మరొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. అలాగే ఈ టమాటా ముక్కలు అనేవి మునిగిపోయే వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కల్ని బాగా ఉడికించుకుందాము. టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా మెత్తగా ఉడికి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉడికిన టమాటా ముక్కల్ని ఒక గిన్నెలోకి పల్ప్ అంతా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి టమాటా రసం అనేది. ఈ విధంగా ఉంటే టమాటా రసం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా 4 ఎండుమిర్చి అనేది కూడా యాడ్ చేసుకుందాము. కారం ఉన్న ఎండుమిర్చి అయితే 2 లేదా 3 అయితే సరిపోతుంది. కొంచెం కారం లేని కట్టి ఒక 4 తీసుకున్నాను. అలాగే 1 స్పూను తాలింపు దినుసులు అనేవి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 4-5 ఎల్లుల్లిపాయలు దంచేసుకున్నవి, 1 ఇంచ్ అల్లం ముక్క కూడా దంచేసుకున్నాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయలు అనేవి బాగా నూనెలో వేగాలన్నమాట. వేగితేనే చాలా టేస్ట్గాను రసం మంచి ఫ్లేవర్గాను ఉంటుంది. ఈ విధంగా నూనెలో మగ్గిన తర్వాత అలాగే తాలింపు అనేది ఈ విధంగా మంచిగా ఎల్లుల్లిపాయ అనేది మగ్గే విధంగా మగ్గించుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిర్చిని కూడా సగానికి చీల్చుకొని ఈ తాలింపులో వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి కూడా తాలింపులోనే యాడ్ చేసుకోవాలండి. ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలిక చేసుకొని తాలింపులో యాడ్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు అనేవి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసుకున్నాను. అవి కూడా ఈ తాలింపులో బాగా వేగాలి. వేగిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు అనేది మొత్తంగా మంచిగా వేగాలి. అలాగే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం మెంతి పసుపు, ఇంగు అనేది యాడ్ చేసుకోవడం వల్ల రసం అనేది చాలా టేస్ట్గాను డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి త్వరగా డైజెషన్ అవుతుందండి. అలాగే కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా తాలింపు అంతా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఇందాకలా టమాటా రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అదని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా రసం అనేది స్లో ఫ్లేమ్లో మరగడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి కూడా మంచిగా ఉడికిపోతాయండి. ఎంతో సింపుల్గాను టమాటా రసం ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఎంతో ఈజీగా టమాటా రసం అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టమాటా రసం అనేది ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఎంతో సింపుల్గా టేస్టీగా టమాటా రసం అనేది ఈ విధంగా తయారు చేసుకోండి.